చేసుకుంటాను నేను అంటాను. ప్రపంచంలో అర్జునుడు ఒకడైనా మగవాడు ఇంకేమో లేదని నువ్వు కదా దుర్యోధను పక్కన పెట్టి అర్జునుడితో సమానమైనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మన చిత్రపటాలు చూస్తా మనసులో ఇప్పుడు దేవుడు సామంత రాజులు వాళ్ళ కుమారుడు సామంత రాజు కుమారుడు వాళ్ళ ఫోటో ఫోటోలు కనిపించిన వారికి సరే చూపించారు కదా కల్లూరు ఉంటాడు కర్ణుడు కర్ణుడు దుర్యోధుడికి రాజ్యంలో రాజైనాడే కానీ తక్కువ కోరుతారా మాకంటే గొడవ చేసినా గొడవ చేయకూడదని కర్ణుడు భారతదేశం మీద భగదత్త మహారాజు వయసు రాజ్యం ఉండాలి ఈడు కట్టలేదా నువ్వు కోరేదంతా నువ్వు ఈడు తోడు కావాలంటే చెప్పుతే ముషి అయిపోతావు అందుకని నువ్వు దొరుకుమా కట్టుకోవచ్చు అన్న కదా ఆయన ఇంట్లో చెట్లు మాట్లాడేటువంటి స్వర్గం ఎక్కడే లేదా ఇంట్లో ఉంటుంది. చెట్లు మాట్లాడేటువంటి భార్య ఎక్కడైనా ఎదుర్కొనేటువంటి ఒక మంచి బిడ్డ కూతురు కూతురు చెట్లు మాట్లాడితే భార్య చెట్లు మాట్లాడితే అయ్యే స్వర్గం ఉంటుంది. అప్పుడు చెప్పిన మాట్లాడినారు సంతోషం ఉంటే అయ్యి చెప్తారు. అంత చేసుకోవద్దు
ఉన్నట్టు చెప్పిన చెప్పిన మాట భార్య వినకుండా పోతే ఆ ఇల్లే నరకం. ఓహో అంటే ఏమైనా ఉండాలి సంస్కారం అనేది సాగరం అవుతుంది. ఆ సంస్కారం అనేది పూర్వభారైపోతుంది. నీకు పెళ్లి చేసుకుంటే మంచి భోగం వచ్చి చేస్తామా, ఇలా నీకు ఒక సైకిల్ తీసేస్తామా, సైకిల్ కొనుక్కుంటే పోయి అత్తగారి తిరుగుకొని మళ్ళీ వచ్చేయచ్చు. నీకు రాళ్ళలో పడేసి నువ్వు కూర్చోలేవు. సైకిల్ ఎత్తుకొని బాగా పిచ్చి లేదుగా ఒకళ్ళైనాను ఒక్కలైతే ఒక సింహంతో సమానమైంది నాన్న. పెద్దపులికి శరీరం ఉంటాయి, చారులు ఉంటాయి. ఉన్నంత మాత్రాన నక్క ఎక్కడ, బెప్పులు ఎక్కడ, చిరుపులు ఎక్కడ? సామంతరాజు కుమారులందరూ నక్కలతో సమానం. అర్జునుడు ఒక్కడే పులి, బెప్పులి. మహిళా పులి ఎన్నైనావు నల్లగా ఉన్నంత మాత్రాన ఏనుగుతో సమానం అయిపోతుందా దున్నపోతు? ఎన్ని దున్నపోతులు ఇంతవరకు ఏనుగుతో సమానం ఏంటాను? రాజహంసాలు తెల్లగా ఉంటుంది. ఎన్ని కొంగలైతే ఒక రాజహంసతో సమానమైందంగా ఈ సామంత రాజకుమారులు ఎందురైతే ఒక అర్జునుడితో సమానమైన ఆయన అతనికి అర్జునుడిని పెంచాలనేటువంటి నా జన్మని
గుణమే సంపదగా కలిగినటువంటి పావన గుణ సంపన్నురాలు అటువంటి మహాపతికి నేను కోరగా భావించి వాయుదేవుని యొక్క పట్టినటువంటి ఆ యొక్క భీమసేనుని బావగారిగా మనం కూడా కలిసి వారి పాద సేవకు నోచుకున్నటువంటి నాగమ్మ పిల్లలమైన నాన్న శ్రీమన్నారాయణుడు లీలామానుషుల విగ్రహములు వేద వేదాంత పండితుడు వేద వేద్యుడు అరవిందాక్షుడు వేణు మాధవుడు వేణు గోపాలు అయినటువంటి శ్రీమన్నారాయణమూర్తి అయినటువంటి ఆ శ్రీకృష్ణుని అన్నా నువ్వు కూర్చున్నావా మేమరా కూర్చోండి నువ్వు ఎప్పుడన్నా పెళ్లి చేసుకుని ఉంటావా నువ్వు బిడ్డలు ఉంటావా నీ బిడ్డలకి నీ మాత్రం మంచి చెడ్డ చేసి పెళ్లి చేసుకుంటావా మీరు తక్కువ బతుకుతా ఉంటారు మేము మేము తక్కువ బతుకుతున్నాము మేము ఎక్కువ బతుకుతాం నేను ఎక్కడ పని చేసిన కూడా నీతికి నిజాయితీ బతుకుతున్నాను నువ్వు ఒక బిడ్డే నేను ఒక కూతురు కదా ఆయన బాధ వచ్చింది నాకు ముగ్గురు కూతుళ్ళు నాయన ఇంకా వాడు ముగ్గురు కూతురు వెళ్తున్నాడు పెళ్లి చేసినారా పెళ్లి చేసిన వాళ్ళ పెళ్లి చేసినా లక్ష్యంగా పెళ్లి చేసిన లక్ష్యంగా బతుకుతాడు ఈ మాట ఏదైనా నాకు ఇష్టం ఏదైనా పెళ్లి చేసుకునేది నేను ఇంటిలో కోరుకుంటున్నావు నువ్వు వాళ్ళు చేస్తున్నావు నీ ఇష్టం చేస్తున్నావు ఏం 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 ఏం
చేయరా మా ఆయన నేను మంగళవారం పూజ శుక్రవారం వచ్చేసిన వాళ్ళ పూజ పోవాలంటే నా పెద్ద కూతురు ముగ్గురికి మంచి వాళ్ళు ఇచ్చేసి బాగుండేవాళ్ళు నా కొడుకు వాడు నా పెద్దలు ఎత్తున్నాడంటే సరేగా నా పెద్ద కూతుర్ని మంచి తావులు ఇచ్చినాక గుడివాడికి ఇచ్చిండా గుడ్డోడి బాగా పెట్టిన ఆట పెట్టినప్పుడు గుడ్డోడి ఏం చేసేదా దాని అడిగితే నా కూతురు మంచి పెట్టుకుంటే కదా బాగా తీస్తే ఈ బిడ్డ ఉద్దిన మూడు సగడాలి గుడిగా పిండి కొట్టి మా ఇంటి చూసేదా గుడ్డు తీసుకొని అంత గీళ్ళ వాడు తాలూకుల గురించి బిడ్డ తీసుకొని నేల కోట అదే గుడ్డు ఇచ్చిన బాగా చిన్న నడిపి కూడా బాగా ఇచ్చినాను గుంటోడికి ఇచ్చుడా నీ బిడ్డలు కొంచెం చావు చెప్పి బాబు ఏం చేసాడు కరెంట్ కొట్టుకోపోయి గుంటోడికి ఎందుకు ఇచ్చాడంటే లగ్నం కూడా బాగా కుదరలా కుదరకపోతే సరే నాకు వచ్చిన కొంచెం తోలవా ఎవరు ఈ వీటికి మంచి చేస్తే ఈ వీటి చెప్పింది మాట్లాడు అని చెప్పేసి కూర్చోండి ఇచ్చిన వాడికి 10,000 వస్తాను దీంట్లో అని చెప్పేసి వాడికి చేసిన ఈ వీటి ఆడపైన కూడా ఒకటి కూర్చుకుంటాం బిడ్డ మాత్రాలు మొత్తం ఈడు కూర్చుకుంటాడు చూసి ఈ బిడ్డ మొత్తం తిరుగుతున్నాడు వచ్చేసింది కదా చూడు ఇద్దరు కూతురు బాగుండేదా మూడో బిడ్డని ఓడిషియాలో ఊళ్ళంతా గెట్టలేక ఈ ఊర్లకెళ్ళ ఆ తిన్నాడంటే 3 దినాలు పైకే లేడు దేశీ తప్పు మురుకున్నాడంటే ఆ 3 దినాలు ఏం చేయడు తను వేగం చేస్తే మనం ఎలా తిరుగుతుందని చెప్పేసిందా చేసిన ముగ్గురు చేసినాక శుక్రవారం మూడో మరియు ఏం చేసేది నేను తిరుగులు పడి లేదండి కన్నా వాడి మంచోడు మోగ బిడ్డ కన్నా ఆడబిడ్డలు మంచోడు అయ్యా కూర్చొని ఆడుతున్నాయినా నువ్వేం చేస్తావు కొడుకులైనా మేమే కూతురులైనా మేమే మేము బాగా సంపాదించి కూర్చొని మగ బిడ్డలు ఇచ్చిన సంపాదించులు తీసుకుని పోతారు ఆడబిడ్డలు ఎంత ముగ్గురు వచ్చినారు ముగ్గురు వచ్చి ముగ్గురునే వచ్చినారు ఇంటికి వచ్చినారు నేను ఆడుతూ ఉంటే లక్షణంగా నాకు అన్నం పెట్టి కూర్చొని పెట్టినాయన నువ్వేం ఆడుతున్నాను ఏం లేదమ్మా బిడ్డలు ఆడబిడ్డలు ఆడబిడ్డ చేయకపోతే నా బాధ ఏం చేసింది ఏం తెలియదు మేము తెచ్చిస్తాం డబ్బులు కావాలని ఏం కావాలన్నా మేము చెప్పిన పని చేయాలి ఆడ
3 జోబీలు తెప్పించాయి. సబాలు 3 జోబీలు తెప్పించాయి. మేము నైట్ డ్యూటీ చేస్తాం. నైట్ డ్యూటీ ఏ ఒకరికి తెలుసు, సాయంకాలం కోసం తెల్లారితో వస్తాం. సరే ఇది కూడా మంచిదే అని చెప్పేసిందే. జోబీలు లేపించేసిన వీళ్ళకు ఒక 10,000 ఏం ఖర్చు పెట్టినాక చీరల రేఖానికి ఒక 50 రూపాయలు చీరలే. సరే ఎన్ని చేసినాక సాయంకాలం పోతారు, తెల్లారితో వస్తారు, డ్యూటీ తీసుకుని ఏమన్నా కుట్టుకుంటు కదా. అది ఏం పని చేస్తారో ఏమో నాకు అర్థమే కాదు. సాయంకాలం నీళ్ళు పోసుకొని తలకు నీళ్ళు పోసుకొని మళ్ళీ ఎంతమంది ఈ నెలవరే ముందుకి ముందర బండ్లు పెట్టుకొని కూర్చోండి. ఎంతమంది వీళ్ళు పిచ్చుకొని పోయిందండి. అట్టు కూడా చెప్పిన బిడ్లు ఎంత దూరం వాళ్ళే బస్సు పడిస్తామండి కూడా తక్కువ వద్దునే వచ్చి వీళ్ళు రెడీ కూడా ముందుగా ఎంతమంది కుక్కలు కాసుకుంటారు పోయినారు. ఏం పని చేస్తారు వీళ్ళేమన్నా దొంగతనం చేస్తారా? ఏం ఎంత డబ్బు చేస్తాడు? ఎంత కావాలి? ఈ చేతితో పట్టుకున్న దొరుకుతుంది, ఈ చేతితో పట్టుకున్న ఏం వ్యాపారం చేస్తారండి? పోతే ఆడేస్తుంటాడు 3